మై డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో అవి దూరంగా ఉన్నవి దోస్ అని కూడా అంటారు. దోస్ అంటే వస్తువులు కావచ్చు, జంతువులు కావచ్చు, ఏదైనా కావచ్చు. బహువచనంలో ఉంటే అవి అంటే చాలా ఉన్నాయి, బహువచనం అన్నమాట. ఎక్కువగా ఉన్నప్పుడు అది కూడా దూరంగా ఉన్నప్పుడు దోస్ అని చెప్పడం జరుగుతుంది. లాస్ట్ వీడియోలో అవి దూరంగా ఉన్న వాటిని దే అని కూడా అంటారు. దే అని కూడా అనవచ్చు. ప్రత్యేకంగా దూరాన్ని తెలియజేయడానికి దోస్ అనే పదం కూడా వాడతారు. అందుకే ఈ వీడియోలో అన్నీ కూడా దోస్కు సంబంధించిన వాక్యాలుగా తీసుకురావడం జరిగింది. సో జాగ్రత్తగా చూడండి. అవి దూరంగా ఉన్న వాటిని దోస్ అంటారు. ఇకపోతే ఇది ప్లూరల్ కాబట్టి S1లో ఎటువంటి బాధ లేదు. S1లో ఎటువంటి బాధ లేదు. ఇకపోతే వాక్యాలు మనం రాసేటప్పుడు లేదా చెప్పేటప్పుడు R1 అయితే ఈజ్, యామ్, ఆర్ ఏదో ఒకటి ఉపయోగించుకొని ఇంక్ ఫామ్ వాడాలి. R2 అయితే వాజు లేదా వర్ ప్లస్ ఇంక్ ఫామ్. R3 అయితే విల్ బి ప్లస్ ఇంక్ ఫామ్. S1 అయితే ఓన్లీ ప్రెజెంట్ టెన్స్. దీనికి ఎస్లు ఏఎస్లు పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దోస్ అనేది ప్లూరల్ కాబట్టి. S2 అయితే పాస్ట్ టెన్స్, ఓన్లీ పాస్ట్ టెన్స్ మాట్లాడాలి. S3 అయితే విల్ ప్లస్ ప్రెజెంట్ టెన్స్ మాట్లాడాలి. సో విద్యార్థులు జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ముందుకు సాగండి ఫ్రెండ్స్. ఓకే, ఎస్, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. అవి వెళ్తూ ఉన్నవి, అవి వెళ్తూ ఉన్నవి. దోస్ ఆర్ గోయింగ్. చూడండి ఇక్కడ దోస్ ఆర్ గోయింగ్, అవి వెళ్తూ ఉన్నవి. ఇక్కడ అవి అంటే దోస్ గా తీసుకున్నాను నేను, అర్థమైందా? సో దోస్ ఆర్ గోయింగ్ అంటే అవి వెళ్తూ ఉన్నవి. ఇక్కడ వస్తువులు కావచ్చు, జంతువులు కావచ్చు, ఏదైనా కావచ్చు. దోస్ ఆర్ గోయింగ్. అవి వెళ్తూ ఉండేను. దోస్ వర్ గోయింగ్. దోస్ అంటే ప్లూరల్ కాబట్టి R1లో ఆర్ వాడాం, R2లో వర్ వాడుతున్నాం. దోస్ వర్ గోయింగ్, అవి వెళ్తూ ఉండెను. అవి రేపు వెళ్తూ ఉంటాయి. దోస్ విల్ బి గోయింగ్, అవి రేపు వెళ్తూ ఉంటాయి. దోస్ విల్ బి గోయింగ్. అవి వెళ్తాయి, ప్రెజెంట్ టెన్స్. అవి వెళ్తాయి, ఇప్పుడు ఈరోజు అవి వెళ్తాయి. దోస్ గో అనాలి, దోస్ గో. అవి వెళ్ళాయి, దోస్ వెంట్. అవి వెళ్ళాయి, దోస్ వెంట్. అవి రేపు వెళ్తాయి. దోస్ విల్ గో టుమారో, దోస్ విల్ గో టుమారో. సో ఈ విధంగా అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. అవి వెళ్తూ ఉన్నవి, దోస్ ఆర్ గోయింగ్. అవి వెళ్తూ ఉండెను, దోస్ వర్ గోయింగ్. అవి రేపు వెళ్తూ ఉంటాయి, దోస్ విల్ బి గోయింగ్. అవి వెళ్తాయి, దోస్ గో. అవి వెళ్ళాయి, దోస్ వెంట్. అవి రేపు వెళ్తాయి, దోస్ విల్ గో టుమారో. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. మరొక వాక్యం చూడండి. అవి వస్తూ ఉన్నవి, అవి వస్తూ ఉన్నవి. దోస్ ఆర్ కమింగ్, అవి వస్తూ ఉన్నవి. దోస్ ఆర్ కమింగ్. అవి వస్తూ ఉండెను, దోస్ వర్ కమింగ్. దోస్ వర్ కమింగ్. అవి రేపు వస్తూ ఉంటాయి, దోస్ విల్ బి కమింగ్. అవి రేపు వస్తూ ఉంటాయి, దోస్ విల్ బి కమింగ్. అవి వస్తాయి, దోస్ కమ్. అవి వస్తాయి, దోస్ కమ్. అవి వచ్చాయి, దోస్ కేమ్. దోస్ కేమ్. అవి రేపు వస్తాయి, దోస్ విల్ కమ్ టుమారో. అలాగే ఇంకొక వాక్యం చూడండి. అవి రాస్తూ ఉన్నవి, దోస్ ఆర్ రైటింగ్. దోస్ ఆర్ రైటింగ్. అవి రాస్తూ ఉండెను, దోస్ వర్ రైటింగ్. దోస్ వర్ రైటింగ్. అవి రేపు రాస్తూ ఉంటాయి, దోస్ విల్ బి రైటింగ్. దోస్ విల్ బి రైటింగ్. అవి రాస్తాయి, దోస్ రైట్. దోస్ రైట్. అవి రాశాయి, దోస్ రోట్. దోస్ రోట్. అవి రేపు రాస్తాయి, దోస్ విల్ రైట్ టుమారో. దోస్ విల్ రైట్ టుమారో. అవి తింటూ ఉన్నవి, దోస్ ఆర్ ఈటింగ్. అవి తింటూ ఉండెను, దోస్ వర్ ఈటింగ్. అవి రేపు తింటూ ఉంటాయి, దోస్ విల్ బి ఈటింగ్. అవి తింటాయి, ఇప్పుడు తింటాయి అని, దోస్ ఈట్. అవి తిన్నాయి, దోస్ ఏట్. అవి రేపు తింటాయి, దోస్ విల్ ఈట్ టుమారో. అవి చూస్తూ ఉన్నవి, దోస్ ఆర్ సీయింగ్. అవి చూస్తూ ఉండెను, దోస్ వర్ సీయింగ్. అవి రేపు చూస్తూ ఉంటాయి, దోస్ విల్ బి సీయింగ్. అవి చూస్తాయి, దోస్ సీ. అవి చూశాయి, దోస్ సా. అవి రేపు చూస్తాయి,
దోస్ విల్ సీ. అవి మాట్లాడుతున్నవి, దోస్ ఆర్ టాకింగ్. అవి మాట్లాడుతుండెను, దోస్ వర్ టాకింగ్. అవి రేపు మాట్లాడుతూ ఉంటాయి, దోస్ విల్ బీ టాకింగ్. అవి మాట్లాడతాయి, దోస్ టాక్. అవి మాట్లాడాయి, దోస్ టాక్డ్. అవి రేపు మాట్లాడతాయి, దోస్ విల్ టాక్ టుమారో. అవి కొట్లాడుతున్నవి, దోస్ ఆర్ ఫైటింగ్. అవి కొట్లాడుతుండెను, దోస్ వర్ ఫైటింగ్. అవి కొట్లాడుతూ ఉంటాయి, దోస్ విల్ బీ ఫైటింగ్. అవి కొట్లాడతాయి, దోస్ ఫైట్. అవి కొట్లాడాయి, దోస్ ఫాట్. అవి రేపు కొట్లాడతాయి, దోస్ విల్ ఫైట్ టుమారో. అవి చదువుతున్నవి, దోస్ ఆర్ రీడింగ్. అవి చదువుతూ ఉండెను, దోస్ వర్ రీడింగ్. అవి చదువుతూ ఉంటాయి, దోస్ విల్ బీ రీడింగ్. అవి చదువుతాయి, దోస్ రీడ్. అవి చదివాయి, దోస్ రెడ్. అవి రేపు చదువుతాయి, దోస్ విల్ రీడ్ టుమారో. అవి సంపాదిస్తున్నవి, దోస్ ఆర్ ఎర్నింగ్. అవి సంపాదిస్తూ ఉండెను, దోస్ వర్ ఎర్నింగ్. అవి రేపు సంపాదిస్తూ ఉంటాయి, దోస్ విల్ బి ఎర్నింగ్. అవి సంపాదిస్తాయి, దోస్ ఎర్న్. అవి సంపాదించాయి, దోస్ ఎర్న్డ్. అవి రేపు సంపాదిస్తాయి, దోస్ విల్ ఎర్న్ టుమారో. అవి పరిగెత్తుతున్నవి, దోస్ ఆర్ రన్నింగ్. అవి పరిగెత్తుతూ ఉండెను, దోస్ వర్ రన్నింగ్. అవి రేపు పరిగెత్తుతూ ఉంటాయి, దోస్ విల్ బి రన్నింగ్. అవి పరిగెడతాయి, దోస్ రన్. అవి పరిగెత్తాయి, దోస్ ర్యాన్. అవి రేపు పరిగెడతాయి, దోస్ విల్ రన్ టుమారో. అవి నిద్రపోతున్నవి, దోస్ ఆర్ స్లీపింగ్. అవి నిద్రపోతూ ఉండెను, దోస్ వర్ స్లీపింగ్. అవి రేపు నిద్రపోతుంటాయి, దోస్ విల్ బి స్లీపింగ్. అవి నిద్రపోతాయి, దోస్ స్లీప్. అవి నిద్రపోయాయి, దోస్ స్లెప్ట్. అవి రేపు నిద్రపోతాయి, దోస్ విల్ స్లీప్ టుమారో. సో మై డియర్ స్టూడెంట్స్, చూశారు కదా, ఇవన్నీ కూడా అవి దూరంగా ఉన్నటువంటివి దోస్ అని అంటారు. దూరంగా ఉన్నటువంటి వాటిని దోస్ అంటారు. సో దోస్ ఉపయోగించేటప్పుడు మనము R1లోనైతే ఆర్ ప్లస్ ఇంఫామ్ వాడాలి, R2లో అయితే వర్ ప్లస్ ఇంఫామ్ వాడుకోవాలి, R3లో అయితే విల్ బి ప్లస్ ఇంఫామ్. S1లో ఏమాత్రం ఇబ్బంది లేదు, దోస్ ప్లస్ ప్రెజెంట్ టెన్స్ వాడుకోవచ్చు. S2లో దోస్ ప్లస్ పాస్ట్ టెన్స్ కామన్ గా, S3లో దోస్ విల్ ప్లస్ ప్రెజెంట్ టెన్స్, దోస్ విల్ గో, దోస్ విల్ కమ్, ఈ విధంగా ఉపయోగించుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీరు కూడా ఇదే మాదిరిగా ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. మీరు ఇంకా నచ్చినటువంటి వర్బులు తీసుకొని మీరు ఇలాగే దోస్ పెట్టుకొని, దోస్ అనే సబ్జెక్ట్ తీసుకొని అవి దూరంగా ఉన్నవి వాటి గురించి 6 రకాలుగా తెలుగు, 6 రకాలుగా ఇంగ్లీషు చెప్పడం ప్రాక్టీస్ చేస్తే, నోటి ప్రాక్టీస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకు మాత్రమే ఇంగ్లీష్ వస్తుంది ఫ్రెండ్స్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బాయ్.